అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సంతోషి. మనం వచ్చేసరికి ఇప్పుడు బీఆర్ఎస్ భవన్లో ఉన్నాము. సో మనతో పాటు మాజీ చైర్మన్ రామచంద్ర నాయక్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్, అసలు ఈ కార్ ఫార్ములా రేస్లో చాలా అవినీతి జరిగిందని చెప్పేసి చాలా ఆరోపణలు వస్తున్నాయి. దానిపైన మీ స్పందన ఏంటి? చాలా ఆరోపణలు అసలే లేవు. కేటీఆర్ గారు ఐటీ మంత్రిగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచడం కోసం ఈ కార్ రేసులు పెట్టి ఒక 700 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే విధంగా చేసిన ప్లాన్లో భాగంగానే ఈ కార్ రేసింగు. దానికి 45 కోట్ల రూపాయలు ఆ సంస్థకు నా అనుమతితోనే చెల్లించినని చెప్పి స్వయాన కేటీఆర్ గారే ప్రకటించి చెప్పిన స్టేట్మెంట్ అది. దాంట్లో అవినీతికి ఆస్కారం ఎక్కడిది? ఆ సంస్థకు ఆ చెక్కు కూడా ముట్టింది. అయితే నియమ నిబంధనల ప్రకారం జరగలేదు, లేకపోతే ఆర్బీఐ అనుమతి తీసుకోలేదని ఇలా కొన్ని కోడిగుడ్ల మీద ఎంటుకలు లెక్క పెట్టినట్టుగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. దానికి అమలుపరచవలసిన బాధ్యత ఐఏఎస్ అధికారులది. ఒక మంత్రిగా తన పని తాను చేసిండు. దాంట్లో కావాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ చూసుకోవాల్సిన బాధ్యత ఆ ఉన్నతాధికారులది. కాబట్టి దాంట్లో ఒక్క పైసా కూడా అవినీతి జరగలేదనేది నిజము. కానీ రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత ఆయన నోటుకు ఓటు కేసులో చిప్పకూడు తిన్నాను, నన్ను ఆ రోజు కేసీఆర్ గారు అరెస్ట్ చేశారు, దానికి బదులుగా కేటీఆర్ కుటుంబం కేసీఆర్ కుటుంబాన్ని ఎలా అబాసు పాలు చేయాలి, జైల్లో పెట్టాలని ఒక కుట్రలో భాగంగానే కేటీఆర్ గారిని అవినీతి నిరోధక శాఖ ద్వారా ఒక నోటీస్ ఇచ్చి అక్కడికి పిలిపించి అక్కడ లాయర్ని అనుమతించకుండా ఒక రాజ్యాంగంలో ఉండే హక్కును కూడా హరించి ఒక లాయర్ని నియమించే అధికారం ప్రతి పౌరుడికి ఉన్నది. కానీ లాయర్ని అనుమతించకుండా ఒక కేటీఆర్ గారిని ఏదో రకంగా పోలీసుల ద్వారా ఇబ్బంది పెట్టాలని ఆయన కుట్ర పన్నిండు. దానికి తిప్పికొట్టిండు మా కేటీఆర్ గారు. అలా బయటికి రావడం జరిగింది. కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తారని చెప్పి చాలా ప్రచారాలు వస్తున్నాయి. దానిపైన మీ స్పందన ఏంటి? కేటీఆర్ గారిని అరెస్టు చేయకూడదు, ఆ కేసులో ఎలాంటి పట్టు లేదని చెప్పి స్వయాన హైకోర్టే ఆ అవినీతి నిరోధక శాఖని అలా మందలించింది. కేసు కోర్టులో రిజర్వ్లో ఉన్నది. కోర్టు రిజర్వ్లో ఉండగా అరెస్ట్ చేసే అధికారం ఏ పోలీసులకు లేదు. థ్యాంక్ యూ.